सर्वशक्तिमान परमेश्वर को धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. इस सुंदर मौका प्रभु ने हमारा जिंदगी में दिया है। ఇంత గొప్ప సమయం దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు आज परमेश्वर का संदेश सुनने से पहले దేవుని వాక్యం వినే ముందు हम प्रार्थना करेंगे। మనం ప్రార్థన చేసుకుందాం. सर्वशक्तिमान परमेश्वर పరిశుద్ధానికి ఎంతో వందనాలు. इस सुंदर मौका अपने जीवन में दिया। ఇంత మంచి సమయం నచ్చినందుకు कई लोग इस समय न देखते हुए मर गए। ఈ రోజు చూడలేక ఎంతో మంది మరణించి तेरी ఉన్నారు. धन्यवाद देता हूँ। నీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपने हमें खाना दिया, ప్రభువా నువ్వు మాకు భోజనం పెట్టావు. आपने हमको रहने की जगह दिया, ప్రభువా నువ్వు మాకు ఉండడానికి స్థలాన్ని आपने ఇచ్చావు. हमें कपड़ा दिया, మాకు బట్టలు ఇచ్చావు. आपने हमें बहुत बड़ा विपत्तियों से हमें बचाया। ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని కాపాడావు. हम धन्यवाद देते हैं। మేము आज వందనాలు చెల్లిస్తున్నాము. वचन सुनने जा रहा है, వాక్యం వినడానికి वचन के వెళ్తున్నాము. अनुसार हमें जीने की मदद करे। వాక్యానుసారంగా జీవించడానికి సహాయం कोई చేయి. कष्टों में होगा, ఎవరైనా కష్టాల్లో ఉన్నారేమో, कोई क्लेशों में होगा, ప్రభు परेशानी में ఎవరైనా होगा, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారేమో, कोई चिंता कर रहे होगा। ప్రభు ఎవరైనా ఆలోచిస్తున్నారేమో, मैं प्रार्थना करता నేను हूँ ప్రార్థన చేస్తున్నాను. सारा चिंता हटने पाए, ప్రతి బాధను తీసివేయండి. हर चिंता हटने पाए। ప్రతి టెన్షన్ తీసివేయండి. यीशु मसीह के नाम से యేసు నామములో हर एक व्यक्ति की जिंदगी में तू पूरी करे। ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం జరిగించు. आज हमारा बात करने वाला धन्यवाद देते हैं। ప్రభు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడబోతున్నావు. నీకు వందనాలు प्रभु जी చెల్లిస్తున్నాను. मैं प्रार्थना करता నేను हूँ నీకు వందనాలు कोई చెల్లిస్తున్నాను. थक चुका होगा, ప్రభు ఎవరైనా అలసిపోయారేమో, उनका जीवन में तू आशीष दे। ప్రభు నువ్వు ఆశీర్వదించు వాళ్ళ జీవితాన్ని. प्रभु जी मैं प्रार्थना करता हूँ हर एक व्यक्ति के जीवन में तू कार्य करे। ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు కార్యం చేయి. वचन ప్రభువా. आपका है, వాక్యం నీది ప్రభు. बात करने वाला आप है। ప్రభు మాట్లాడేవాడివి నువ్వు ప్రభు. यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आमेन। ఆమేన్. सब बोले आमेन। అందరు చెప్పండి ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैं परमेश्वर को धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు ये చెల్లిస్తున్నాను. सुंदर मौका हमारा जिंदगी में प्रभु ने दिया है। ఇంత మంచి సమయం దేవుడు మనకిచ్చినందుకు आज मैं बहुत अच्छा संदेश आपके सामने रखना चाहता ఈ हूँ। రోజు నేను మంచి వాక్యాన్ని మీకు చెప్పబోతున్నాను. कैसे हम लोग निराश के ऊपर में विजय प्राप्त कर सकते हैं। నిరాశ మీద మనం ఎలా విజయాన్ని పొందుకోగలుగుతున్నాము. हम लोग अब इस वचन को हम सुनने वाला है। మనం ఈ వాక్యాన్ని వినబోతున్నాము. जो वचन को सुना है ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో वो निराश में होगा వాళ్ళు నిరాశలో और ఉన్నారేమో, थक चुका होगा, వాళ్ళు అలసిపోయారేమో, मर जाएगा तो अच्छा सोच रहा होगा, నేను చనిపోతే బాగుంటుందని क्योंकि परिस्थिति అనుకుంటున్నారేమో. सही नहीं है కానీ పరిస్థితులు బాలేవు. और लॉकडाउन हो गया ఇక్కడ లాక్డౌన్ అయింది. कि हमको पैसा नहीं मिल रहा है డబ్బులు దొరుకుతలేవు. और कोई हमको बुला रहे नहीं, ఎవరు మనల్ని పిలుస్తలేరు. खाने के लिए नहीं मिल रहा है, తినడానికి అన్నం దొరుకుతలేదు. अपने परिवार के लोग मर गया, మన కుటుంబంలో ఉన్నవారు చనిపోయారు. पति मर गया, భర్త చనిపోయాడు, पत्नी मर गया, భార్య చనిపోయింది, बच्चा मर गया, పిల్లలు చనిపోయారు, पास्टर साहब मर गया, పాస్టర్ చనిపోయాడు, पास्टर अम्मा मर गई। పాస్టరమ్మ చనిపోయింది. निराश में आप होगा। నిరాశలో ఉన్నావేమో. इस निराश के ऊपर में जय प्राप्त करने के लिए आपके द्वारा प्रभु बात करने वाला है। నిరాశలో ఉన్న వాళ్ళను దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు. हालेलुया। హల్లెలూయా. निराश में रहने वाला నిరాశలో ఉన్న వాళ్ళ కోసం बहुत सारे बातों को मैं आपको सिखाने चाहता हूँ। నేను చాలా మాటలు ఈ రోజు మీకు నేర్పించాలనుకుంటున్నాను. निराश मत हो जाइए, నిరాశ కాకండి. क्योंकि मृत्यु के घंटा और हर समय बज रही है। మనం చనిపోయే మన మరణపు గంట ఎల్లప్పుడూ అది మోగుతూనే ఉంది. हमको डर लग रहा है, మనం భయమవుతుంది. बाजू वाला मर गया, పక్క వాళ్ళు చనిపోయారు, अपने रिश्तेदार मर गया। మన కుటుంబంలో మన పరివారు చనిపోయారు. हर समय हर क्षण में हम लोग सुन रहा है कि कोई ना कोई मर जा रहा है। మనం ఎప్పుడు వింటున్నాము, ప్రతి సమయము ప్రతి నిమిషంలో ఎవరో ఒకరు చనిపోతున్నారు. जो और खेती काम जो काम करने वाला ఎవరైతే పనికి వెళ్తున్నారో वो काम नहीं मिल रहा है, అక్కడ వాళ్ళకి పనులు जो దొరుకుతలేవు. नौकरी करने वाला ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో उसकी नौकरी नहीं है, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. जो छोटा छोटा काम करते हैं ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో उसको भी पैसा नहीं मिल रहा है। వాళ్ళకు కూడా డబ్బులు దొరుకుతలేవు. ये चिंता है किस प्रकार से मैं जीऊं। ఇదే బాధగా ఉంది, నేను ఎలా బ్రతకాలి అని. निराश में है, మీరు నిరాశలో ఉన్నారా? निराश के ऊपर में विजय प्राप्त करने के लिए प्रभु आपको चाहता है। నిరాశ మీద విజయాన్ని పొందుకోవడం కోసము దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. आज का संदेश ये है, ఈ రోజు వాక్యము निराश के ऊपर में विजय प्राप्त करना है। నిరాశ మీద విజయాన్ని పొందుకోవడము. पुराना समय में పాతకాలంలో हम लोग कुछ पेन को इस्तेमाल करते थे, మనం కొన్ని పెన్నులను వాడేవాళ్ళము. उसको इंक पेन कहते थे। దాన్ని ఇంకు పెన్ అంటాము. जब इंक पेन खत्म हो जाने के बाद में ఎప్పుడైతే ఇంకు పెన్ అయిపోతుందో और उसको और फिर एक इंक डाल के फिर और उसको इस्तेमाल करते थे। మళ్ళీ దాంట్లో ఇంకు వేసుకొని
చేసుకొని మళ్ళీ దాన్ని వాడుకునే వాళ్ళం. जब समय बढ़ते गया, ఎప్పుడైతే సమయం మారుతూ వచ్చిందో बॉल पेन आ गया, మంచి పెన్ వచ్చింది, बॉल पेन आ गया బాల్ పెన్ और వచ్చింది. बॉल पेन से हम लोग लिखना शुरू किया, బాల్ పెన్ తోటి మనం రాయడం స్టార్ట్ क्योंकि చేసాము. और वो खत्म, इंक खत्म हो जाएगा तो ఇంక కథమైనప్పుడు और 2 रुपए दे के फिर और नया खरीद कर सकते हैं, 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నాము. क्योंकि ये है అది समय, ये है यूज एंड थ्रो है, ఈ సమయం ఇలా ఉంది, యూజ్ చేసి వదిలేయడం. उसको उपयोग करके और को छोड़ देने का है. దాన్ని ఉపయోగం చేసుకొని దాన్ని వాడుకొని దాన్ని వదిలేయడం. पुराना समय में పాత కాలంలో कोई अपने घर में आएगा तो ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు अच्छा प्लेट में खाना देते थे వాళ్ళకు మంచి ప్లేట్ లో అన్నం పెట్టేవాళ్ళం. और वो प्लेट को फिर धो के फिर रखते थे, ఆ ప్లేట్ ను మళ్ళీ మంచిగా కడిగి పక్కకు పెట్టేవాళ్ళం. लेकिन आजकल क्या हो गया, కానీ ఈ రోజులలో ఏం कोई भी జరిగింది, रिश्तेदार आएगा तो ఎవరైనా మనకు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, कोई भी फंक्शन हो जाएगा तो ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు हम यूज एंड थ्रो प्लेट्स को ग्लासेस को इस्तेमाल कर रहा है. దాన్ని ఉపయోగ- ఇస్తారాకులను మనం వాడుతూ యూజ్ చేసి పడేసే ఇస్తారాకులను మనం వాడుతున్నాము. उसको उपयोग करेंगे फिर उसको छोड़ देंगे. వాటిని వాడుకొని మనం దాన్ని వదిలేస్తున్నాము. और कई प्रकार के लोग ये ऐसा है, చాలా ప్రజలు ఇలా ఉన్నారు. मुझे कोई लोग इस्तेमाल किया है ఎవరో నన్ను వాడుకున్నారు, और उनको छोड़ दिया सोचते हैं, నన్ను వదిలిపెట్టారని और అనుకుంటున్నారు. कई लोग सोचते हैं చాలా మంది अपने ఆలోచిస్తున్నారు, काम के लिए मुझे इस्तेमाल किया, వాళ్ళ పనుల కోసం నన్ను उसको వాడుకున్నారు, कमाने के लिए मुझे इस्तेमाल किया వాళ్ళు సంపాదించడం కోసం నన్ను और వాడుకున్నారు, उसको बढ़ोतरी के लिए मुझे इस्तेमाल किया, వాళ్ళు పెరగడం కోసం నన్ను उसके వాడుకున్నారు, नौकरी को छोड़ने का, नौकरी को पाने के लिए मुझे उपयोग किया, వాళ్ళ ఉద్యోగాల కోసం నన్ను వాడుకున్నారు, उनको वो लोग छोड़ दिया सोचते వాళ్ళు हैं. నన్ను వదిలిపెట్టారు और అనుకుంటున్నారు. कई प्रकार के लोग చాలా మంది इस प्रकार से भी सोचते हैं, ఇలా కూడా ఆలోచిస్తారు, और मैं और जीना क्या जरूरत है నేను ఎందుకు బ్రతకాలి అని कि ఆలోచిస్తున్నారు. मैं अपने आप को और उपयोग करके इसको फेंकना चाहते थे, उसको निराश होके इसको मृत्यु में ले जाना चाहते हैं. వాళ్ళని వాళ్ళు వాడుకొని వదిలేసినప్పుడు నేను చచ్చిపోయి నాకు మరణం వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. क्योंकि लोग हमेशा आवाज को सुनना चाहते हैं. ఎప్పుడు ప్రజలు ఒక వాయిస్ ని వినాలని ఆలోచిస్తూ ఉంటారు. जब वो अकेला हो जाते हैं, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, वहाँ साइलेंट रहने के द्वारा అక్కడ సైలెంట్ గా ఉన్నప్పుడు उसको डर लगता है. వాళ్ళకు భయం అవుతుంది. वचन में ये लिखा है, వాక్యంలో ఇలా రాసి हम ఉంది, डरो मत, मैं आपके साथ में हूँ. భయపడకు నేను నీతో ఉన్నాను. और मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, कई प्रकार का लोग इस प्रकार का सोच रहा है చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు, कि मुझे कोई इस्तेमाल किया उसको फेंक दिया है. వాళ్ళు నన్ను వాడుకొని వదిలేశారు, और कई लोग सोच रहे हैं कि मैं जीना का और अपने आप को उपयोग में नहीं है, इसलिए मैं मरना चाहता हूँ. నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోతే బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తున్నారు. निराश होके मरना चाहते हैं. నిరాశలో ఉండి చనిపోవాలనుకుంటున్నారు. पति मर गया, భర్త చనిపోయాడు, मरना चाहती है. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నా. पत्नी मर गई, భార్య చనిపోయింది, मरना चाहती है. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. बच्चा मर गया, పిల్లలు చనిపోయారు, मरना चाहती है. అందుకే చనిపోవాలనుకుంటున్నా. नौकरी चला गया, ఉద్యోగం పోయింది, मरना चाहती है. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. और अब जो घर चला गया, ఇల్లు లేదు, मरना चाहते हैं. అందుకే చచ్చిపోవాలను. निराश होके నిరాశలో ఉండి आत्महत्या करना चाहते हैं. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. लेकिन परमेश्वर का वचन लिखा है, దేవుని వాక్యంలో రాసి ఉంది, आपके बारे में चिंता करने वाला मेरा परमेश्वर, నీ కోసం ఆలోచించే దేవుడు और ఉన్నాడు. परमेश्वर को सामना करने के लिए प्रयास करिए. నువ్వు దేవుని ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళు. जब उसके पास में आते हैं, నువ్వు ఆయన దగ్గరికి आपके వచ్చినప్పుడు जिंदगी परिवर्तन हो जाते నీ हैं. జీవితం మారిపోతుంది. मैं बताना चाहता हूँ. నేను చెప్పాలనుకుంటున్నా. हालेलुया. హల్లెలూయా, बोले हालेलुया. హల్లెలూయా. कितना अच्छा संदेश हम सुन रहा है. ఎంత మంచి వాక్యం మనం వింటున్నాము. और एक बात बोलना चाहता हूँ. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. और मूसा ने మోష डर के मर गया, భయపడి डर रहा था. हे परमेश्वर मेरे जीवन को ले लो बोल कर रो रहा है. దేవా నేను చాలా భయపడుతున్నా, నన్ను తీసుకో అని చెప్తున్నాడు. और एलिया ఏలియా निराश होके, ఆయన నిరాశపడి खाना नहीं है, అన్నం లేదు, पीना नहीं है, తాగడం లేదు, कुछ भी नहीं है, ఏం లేదు, मुझे ले जाओ बोल कर बोल रहा है. తీసుకపో అని చెప్తున్నాడు. योना बोल रहा है యోనా చెబుతున్నాడు, कि प्रभु ఓ యేసయ్యా, मैं निन्वे नहीं जाऊंगा, నేను నినివే వెళ్ళను, मुझे ले जाइए. నన్ను తీసుకెళ్ళు. याकूब कह रहा है, యాకోబు చెబుతున్నాడు, धोखा देने वाला, ఆయన మోసం जब చేసేవాడు, तक तू मुझे आशीष नहीं देंगे, నాకు ఆశీర్వాదం లేదు, जब तक तू आशीष नहीं देंगे, ఎప్పటిదాకా నన్ను मैं ఆశీర్వదించవు, तुझे नहीं छोड़ूंगा. నిన్ను వదిలిపెట్టను. और तोमा कह रहा है తోమ कि చెబుతున్నాడు, जब तक मेरा उंगली उसके ऊपर मैं नहीं रखूंगा, मैं उसको विश्वास नहीं करूंगा. నా వేలు ఆయనను ఎప్పుడైతే
ఎప్పుడైతే ముట్టుకోదో అప్పటిదాకా నేను ఆయనను విశ్వసించాను. और मूसा ने निराश में था, ఆయన మోషే నిరాశలో ఉన్నాడు, और योना निराश में था, యోన నిరాశలో ఉన్నాడు, एलिया निराश में था। ఏలియా నిరాశలో मैं ఉన్నాడు. बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా. निराश में रहने के बाद में मरना चाहता है लोग। నిరాశలో ఉన్నప్పుడు చనిపోవాలనుకుంటాము. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా. वचन में क्या लिखा है, వాక్యంలో ఏం और రాసింది? जो निराश हो रहा है, నిరాశలో ఉన్నావా? निराश में है क्या, నిరాశలో ఉన్నావా? आपकी परिस्थिति नहीं होने के నీ कारण పరిస్థితి బాలేదా? निराश हो गए क्या, నిరాశలో ఉన్నావా? नौकरी चले गया, నీ ఉద్యోగం పోయిందా? निराश में है क्या, నిరాశలో ఉన్నావా? बच्चा का अच्छा नहीं हो रहा है, పిల్లలు అయితే లేరా? निराश में है क्या, నిరాశలో ఉన్నావా? आप आशीष नहीं पा रहे बोलकर నువ్వు ఆశీర్వదించబడతలేవా? निराश में है क्या, అందుకే ఆ నిరాశ పడుతున్నావా? घर नहीं है बोलकर ఇల్లు లేదని, घर नहीं बोलकर निराश हो रहा है क्या, నీకు ఇల్లు లేదని నువ్వు నిరాశ పడుతున్నావా? आपकी जिंदगी में इस प्रकार की परिस्थिति है क्या, ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? चिंता करने वाला यीशु, నీకోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు. चिंता करने वाला यीशु, నీకోసం బాధపడే దేవుడు चिंता ఉన్నాడు. चिंता चिंता करने वाला यीशु నీకోసం చింతించే దేవుడు ఉన్నాడు. आपके बारे में चिंता कर रहा है। నీకోసం చింతిస్తున్నాడు. हालेलुया, హల్లెలూయా, बोले ना हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. बोलो यीशु मसीह की జై, हालेलुया। హల్లెలూయా. बहुत अच्छा बात मैं आपको सिखाना चाहता हूँ। మంచి మాటలు మీకు ఫిలిప్పీ నేర్పించాలనుకుంటున్నాను. పత్రి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము उसके 6 आयत को हम देखते हैं। 6వ వచనం చదువుకుందాం. फिलिप्पी पत्री 4 अध्याय उसके 6 आयत को हम पढ़ते हैं। हाँ, దేవుని గురించి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. यहाँ लिखा है ఇక్కడ రాసి ఉంది, किसी बातों के लिए चिंता ना करिए, ఎలాంటి విషయాల కోసం మీరు చింతించకండి, चिंता ना करिए, చింతించకండి. निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద నువ్వు విజయాన్ని పొందుకోవడం కోసము आप चिंता नहीं करने का है। నువ్వు చింతించొద్దు. और मर रहा है, వాళ్ళు చనిపోతున్నారు, कोरोना के कारण मर रहा है, కరోనా వల్ల చనిపోతున్నారు. चिंता ना करिए। చింతించకండి. कोई मर गया, ఎవరైనా చనిపోయారా? चिंता ना करिए, చింతించకండి. उसके समय में आपको प्रभु ले जाएगा। నీ సమయంలో నిన్ను తీసుకెళ్తారు. परमेश्वर के समय में तुझे ले जाएगा। దేవుని సమయంలో నిన్ను తీసుకెళ్తాడు. डरना का जरूरत नहीं। భయపడడానికి అవసరం और లేదు. बेंगलुरु में బెంగళూరులో बहुत बड़ा सॉफ्टवेयर कंपनीज है, ఒక చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. बहुत सारे कंपनीज है। చాలా కంపెనీలు ఉన్నాయి. वहाँ कमाने वाला అక్కడ సంపాదించే వాళ్ళు 1 लाख रुपए कमाते हैं। 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. 1 लाख कमाने वाला 1,00,000 రూపాయలు సంపాదించే 1 लाख लोग है। 1,00,000 మంది ఉన్నారు. 1 लाख को चिंता ये है 1,00,000 మందికి చింత ఇదే ఉంది. कि और वो अपने आप को निराश होकर मरना चाहते हैं। వాళ్ళకు వాళ్ళే నిరాశపడి చనిపోవాలనుకుంటున్నారు. को जो निराश करते हैं ఎవరైతే నిరాశలో ఉన్నారో वो आत्महत्या करने का प्रयास करते हैं। వాళ్ళు ఆత్మహత్య जो చేసుకోవాలనుకుంటారు. आत्महत्या के लिए प्रयास करते हैं, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని 50 ఆలోచిస్తున్నారో लोग प्रयास करेंगे तो 50 మంది ఆలోచిస్తే एक व्यक्ति मर जाते हैं। ఒక వ్యక్తి చనిపోతాడు. यानी 50 लोग हमेशा ये सोच रहे कि मरेगा तो अच्छा है। 50 మంది ఇదే ఆలోచిస్తారు, చనిపోతే బాగుంటుంది అని. और चेन्नई में भी చెన్నైలో కూడా बहुत सारे कमाने वाला है। చాలా మంది సంపాదించే వాళ్ళు हैदराबाद में भी ఉన్నారు. హైదరాబాద్ లో కూడా बहुत सारे पैसा कमाने वाला है। డబ్బులు సంపాదించే వాళ్ళు पैसा ఉన్నారు. कमाने वालों को भी चिंता है, పైసలు సంపాదించే వాళ్ళు కూడా చింతిస్తున్నారు. क्योंकि मालूम है ఎందుకు తెలుసా? कि निराश हो गया। నిరాశలో ఉన్నారు. क्यों मालूम है? ఎందుకు తెలుసా? पत्नी नहीं है, భార్య లేదు. क्योंकि मालूम है ఎందుకు తెలుసా? शादी नहीं हो रहा है, పెళ్లిళ్ళైతే లేవు. क्यों नहीं है, ఎందుకు తెలుసా? घर नहीं है। వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు. इस प्रकार का चिंता है। ఇలాంటి చింతిస్తున్నారు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. 50 लोग प्रयास करेगा तो एक व्यक्ति मर जाते हैं। 50 మంది బాధపడుతున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. मैं और एक बात बोलना चाहता నేను हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. हर 7 मिनट में ప్రతి 7 నిమిషాలలో और एक व्यक्ति को एड्स बीमारी आती है। ఒక వ్యక్తికి ఎయిడ్స్ బిమారీ వస్తుంది. हर 7 मिनट में ప్రతి 7 నిమిషాలలో एक व्यक्ति एड्स का बीमारी पाता है। ఒక వ్యక్తి ఎయిడ్స్ బిమారీ వస్తుంది. लेकिन बहुत डेंजर एक बीमारी यहाँ है। చాలా డేంజర్ బిమారీ ఇక్కడ ఉంది. यहाँ बीमारी ये है, ఇది ఇక్కడ రోగం ఏదై ఉందో ये है कि निराश 7 मिनट में
7 నిమిషాలలో एक व्यक्ति को एड्स आती है, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వస్తుంది, लेकिन 1 मिनट में కానీ 1 నిమిషంలో 7 लोगों को ये निराश की बीमारी आ जाती है। 7 మందికి ఈ నిరాశ అనే రోగం వస్తుంది. समझ में आ रहा है क्या? అర్థమవుతుందా? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. निराश हो रहा है लोग, నిరాశలో ఉన్నారు ప్రజలు. और किसी बातों को चिंता ना करे बोल रहा था। ఇలాంటి మాటల కోసం మీరు నిరాశలో ఉండకండి. और यह लिखा है, ఇక్కడ రాసి ఉంది, हर और निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద విజయాన్ని పొందుకోవడం కోసము पहली बात मैं बताना चाहता हूँ, ఫస్ట్ మాట నేను ये చెప్పాలనుకుంటున్నా. आपको ఇక్కడ किसी भी बातों को चिंता ना करिए। ఎలాంటి విషయాల కోసం మీరు చింతించకండి. हालेलुया, హల్లెలూయా, बोलिए ना हालेलुया। హల్లెలూయా. किसी भी बातों को चिंता ना करे। ఎలాంటి విషయాల కోసం మీరు क्या చింతించకండి. खाऊं, ఏం తినాలి, क्या पीऊं, ఏం తాగాలి, क्या कौन सा कपड़ा पहनूं, ఎలాంటి బట్టలు कौन सा వేసుకోవాలి, घर में रहूं, ఎలాంటి ఇంట్లో ఉండాలి, किस व्यक्ति को मैं शादी करूं, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, मेरा बच्चा का शादी कैसा होगा, నా పిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, मेरा नौकरी कैसा हो जाएगा। నాకు ఎలా ఉద్యోగం వస్తుంది, चिंता ना करिए। అలాంటి मुझे చింతించకండి. मालूम है लॉकडाउन होने के कारण నాకు తెలుసు లాక్ డౌన్ కావడం వల్ల बहुत सारे लोगों को खाना नहीं मिल रहा है, చాలా మందికి భోజనం बहुत దొరుకుతలేదు, सारे लोगों को और पानी नहीं मिल रहा है, చాలా మందికి నీళ్లు बहुत దొరుకుతలేదు, सारे लोग निराश में है। చాలా మంది నిరాశలో मेरा ఉన్నారు. परमेश्वर నా దేవుడు आपको साथ बात कर रहा है। మీతో మాట్లాడుతున్నాడు. निराश करने के द्वारा कुछ नहीं मिलता है। మీరు నిరాశలో ఉన్న దాని వల్ల మీకు ఏం దొరకదు. निराश होने के कारण आपको मरना चाहने के लिए मन लगता है। నిరాశలో ఉంటే మనం చనిపోవాలని ఆలోచిస్తాము. वचन लिखता है, వాక్యంలో రాసి किसी ఉంది, भी बातों को चिंता ना करिए, ఎలాంటి విషయాల కోసం చింతించకండి, किसी भी बातों को चिंता ना करिए। ఎలాంటి మాటల బట్టి మీరు చింతించకండి. चिंता करने के द्वारा आप कुछ नहीं कर पाते हैं। చింతించడం ద్వారా నువ్వేం చేయలేవు. मेरा वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది. और रोमपत्री 8 अध्याय उसका 20 आयत में इस प्रकार से लिखा है, రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాసి और ఉంది. इस प्रकार से लिखा है, ఇలా రాసి ఉంది, हम पढ़ते हैं। చదువుకుందాము. हम्म, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. और सब कुछ अपने भलाई ही उत्पन्न होता है। మన మేలు కోసమే జరుగుతుంది. और याद रखना, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, निराश के ऊपर में विजय प्राप्त करने के लिए, నిరాశలో ఉన్నప్పుడు విజయాన్ని మనం పొందుకోవడం निराश के కోసము, ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశలో ఉన్నప్పుడు విజయాన్ని పొందుకోవడం కోసము पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, तो किसी भी बातों को चिंता ना करे। ఎలాంటి మాటల కోసం ఆలోచించకండి. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట చెప్తున్నాను, और यहाँ लिखा है, ఇక్కడ రాసి ఉంది, हर बात अपने भलाई उत्पन्न होता है। అన్ని విషయాలు మీ మేలు కోసమే జరుగును. मैं अब सोच रहा होगा, మీరు मैं ఆలోచిస్తున్నారేమో, चिंता में हूँ, నేను బాధలో ఉన్నాను, कष्टों में हूँ, నేను కష్టాలలో ఉన్నాను, परीक्षा में हूँ, నేను పరీక్షలో ఉన్నాను, क्या क्या हो रहा है नहीं समझ में आ रहा है। ఏమవుతుందో అర్థమవుతలేదు. सब कुछ అన్ని విషయాలు आपको भलाई उत्पन्न होता మీ है। మేలు కోసమే. आप निराश हो रहा है, మీరు నిరాశలో आप ఉన్నారా, संकट में है, మీరు బాధలో ఉన్నారా, आप कई प्रकार के परिस्थिति में बदल जा रहा है, నువ్వు ఎలాంటి పరిస్థితి నుంచి బయటికి వెళ్తున్నావో मैं बताना चाहता నేను हूँ। మీకు చెప్పాలనుకుంటున్నాను. पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, किसी भी बातों को चिंता ना करे। ఎలాంటి మాటల కోసం చింతించకండి. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్తున్నాను, हर बात आपकी भलाई उत्पन्न होता है। ప్రతి విషయము మీ మేలు కోసమే और జరుగుతున్నది. तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట చెబుతున్నాను, और इर्मिया 29 अध्याय उसके 11 आयत में इस प्रकार से लिखा है, ఇర్మియా 29 11 आयत हम लोग देखते हैं। 11వ అధ్యాయం చూద్దాము. ఇర్మియా 11. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది, मैं आपके लिए जो योजना रखा हूँ, నీకోసం ఏ యోజన అయితే పెట్టానో, आपके लिए जो योजना रखा हूँ, నీకోసం యోజన పెట్టాను. मतलब एक बार 29:11 దీని అంతటి గురించి ప్రకటన గూఢమైన గ్రంథము వాక్యములను ఇర్మియా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. जो आपके लिए मैंने सोचा हूँ वो मैं जानता हूँ। నేను ఏదైతే నీకోసం ఆలోచించానో అది నాకు తెలుసు. आपके लिए हानिकारक नहीं है, మీకోసము అది
హాని చేయదు. आमीन, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वचन लिखा है, వాక్యంలో రాసి ఉంది, निराश में से विजय प्राप्त करने के लिए నిరాశలో ఉన్నప్పుడు విజయాన్ని పొందుకోవడం కోసము पहली बात बोला हूँ, ఫస్ట్ మాట किसी చెప్పాను, भी बातों को चिंता ना करना है। ఎలాంటి మాటల కోసం చింతించకండి. दूसरी बात बोल रहा हूँ, రెండో మాట చెప్పాను, सब कुछ अपने भलाई उत्पन्न होता है। అన్ని విషయాలు మీ మేలు కోసమే జరుగును. तीसरी बात बोल रहा हूँ, మూడో మాట చెప్తున్నాను, जो अपने लिए परमेश्वर ने योजना रखा దేవుడు మన కోసమే ఏ సంగతులైతే ఉద్దేశించాడో और वो हम अपना हानिकारक नहीं है। అవి మనకు హాని చేయవు. हालेलुया, हालेलुया। హల్లెలూయా. अगर वो परमेश्वर जो योजना रखा है దేవుడు మీకోసం ఏదైతే ఉద్దేశించాడో और उस योजना अपना भलाई के लिए उत्पन्न होता है, ఆ ఉద్దేశించిన సంగతులు మన మేలు కోసమే జరుగును. कभी नहीं सोचना है ఎప్పుడు ఆలోచించకండి मेरा बुरा हो रहा है, నా తప్పు జరుగుతుంది, कभी नहीं सोचना ఎప్పుడు ఆలోచించకండి इसके द्वारा मेरा संकट आ गया। దీని ద్వారా నాకు ఇబ్బంది కలిగింది. मैं बोलना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా, आपके लिए जो परमेश्वर ने योजना रखा దేవుడు నీకోసం ఏదైతే ఉద్దేశించి సంగతులను పెట్టాడో और उसको अपने अपने भलाई उत्पन्न करने के लिए किया है। నీ మేలు కోసమే పెట్టాడు. हालेलुया। హల్లెలూయా. एक प्रश्न इस प्रकार से आ रहा है, వాక్యం ఇలా రాసి ఉంది, एक प्रश्न है, ఒక ప్రశ్న ఉంది, ये है कि और नौकरी करते हुए और परमेश्वर का सेवा कर सकते हैं क्या? ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయొచ్చా? ऐसा करना अच्छा है क्या? ఇలా చేయడం మంచిదేనా? वचन में मैं बताना चाहता हूँ వాక్యంలో ఇలా రాసి कि ఉంది. कई प्रकार के लोग मुझे ये पूछा है, చాలా మంది నన్ను ఇలా नौकरी అడుగుతున్నారు, करते हुए परमेश्वर का और सेवा कर सकते हैं क्या? మన ఉద్యోగం చేసుకుంటూ మనం సేవ చేయొచ్చా? और ये गलत है कि अच्छा है? ఇది మంచిదా చెడ్డదా? मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా. दाऊद राजा దావీదు రాజా और दाऊद राजा ने एक राजा था దావీదు రాజా ఒక రాజాగా ఉన్నప్పుడు और एस्तेर भी एक रानी थी ఎస్తేరు ఒక రాణిగా ఉన్నప్పుడు और यूसुफ भी एक आर्थिक शाखा मंत्री था। యోసేపు కూడా అక్కడ ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. दानियल भी एक अच्छा काम करते थे। దానియేలు కూడా ఒక మంచి పనిలో ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా, नौकरी करते हुए और ये बताना चाहता हूँ, नौकरी करते हुए सेवा कर सकते हैं कि नहीं? ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చా లేదా? इसके लिए मैं ये आंसर दे रहा हूँ। దీనికోసం నేను ఒక ఆన్సర్ ఇస్తున్నాను మీకు. दाऊद एक राजा है, దావీదు ఒక రాజా, एस्तेर भी एक रानी थी ఎస్తేరు కూడా ఒక రాణిగా ఉంది, और यूसुफ भी एक आर्थिक शाखा मंत्री था యోసేపు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, और डैनियल भी अच्छा काम में था దానియేలు కూడా ఒక మంచి పనిలో ఉన్నాడు. और वो अपने अपने परमेश्वर दिया हुआ कामों में वो लोग करते हुए प्रभु का सेवा कर रहा था। వాళ్ళు దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు సేవలో ఉన్నారు. और पौलुस भी అక్కడ పౌలు కూడా टेंट बनाते हुए और सेवा करते थे। ఆయన టెంటులు కుట్టుకుంటూ సేవ చేస్తున్నాడు. और कैसे हमको समझ में आएगा परमेश्वर का जो बुलाहट, మనకి ఎలా అర్థం అవుతది దేవుని పిలుపు? और उसको समझने के लिए దాన్ని అర్థం చేసుకోవడం కోసం हमको ये याद रखना है ఇది మనం कि గుర్తుపెట్టుకోవాలి, परमेश्वर के योजना को समझना जरूरी है దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరమై और ఉంది. परमेश्वर का सेवा करने के लिए क्या बुलाहट की आवश्यकता है कि नहीं? దేవుని సేవ చేయడం కోసము దేవుని పిలుపు అవసరమా లేదా? आपको नौकरी करते हुए भी सेवा कर सकते हैं, ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు, परमेश्वर का बुलाहट के बिना भी सेवा कर सकते हैं। దేవుని పిలుపుతో కూడా సేవ చేయొచ్చు. मैं बताना चाहता నేను हूँ మీకు कि చెప్పాలనుకుంటున్నా, आपको प्रार्थना करने के बाद परमेश्वर का बुलाहट है, నువ్వు ప్రార్థన చేయడంలో దేవుని పిలుస్తున్నావు, आप उस प्रार्थना करते रहिए అలా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు और जब वचन सिखाने का आपको ताकत है వాక్యం నేర్పించడం నీకు ఒక శక్తి అయి ఉంది. और लोग आपको आएंगे पूछेंगे आपको वचन को सिखाने के लिए। చాలా మంది నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు నువ్వు వాక్యం నేర్పించు అని. आपके पास में हीलिंग मिनिस्ट्री है నువ్వు స్వస్థతలో పొందుకునే నీ దగ్గర శక్తి ఉంది, और हीलिंग मिनिस्ट्री है, आपको चंगाई करने का एक सेवकाई है నీకు దేవుడు స్వస్థతలను చేసే ఒక శక్తినిచ్చాడు. और आप चंगा करते रहिए। నువ్వు స్వస్థతలు చేస్తూ ఉండు. परमेश्वर ने अलग अलग तरीका से एक एक व्यक्ति को इस्तेमाल करना चाहता దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆశీర్వాదంతో है। ये ఆశీర్వదించాడు. नहीं सोचना ఇలా ఆలోచించకు. प्रभु ने मुझे भविष्यवक्ता के रूप में बुलाया నన్ను దేవుడు ప్రవక్త ఒక భవిష్యవాణి చేసే లాగా పిలిచాడని और
ये नहीं सोचना ఇలా ఆలోచించకు मैं पास्टर हूँ, నేను పాస్టర్ను मैं अपोस्तल हूँ, నేను అపోస్తలును मैं सुसमाचार सुनाने वाला हूँ, నేను సువార్తికుడిని मैं प्रचारक हूँ। నేను ఒక నేను బోధకుడిని कि वो नहीं कि अलग प्रकार का दिमाग, अलग प्रकार का विचारों को प्रभु ने हर एक व्यक्ति को दिया है। అది కాదు దేవుడు ప్రతి ఒక్కరికి అలగ్ అలగ్ వేరే వేరే ఆలోచనలు ఇచ్చాడు मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలని पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను निराश से बाहर आने के लिए నిరాశ నుంచి బయటికి రావడం కోసం किसी भी बातों को चिंता ना करिए, ఎలాంటి మాటల కోసం నువ్వు और ఆలోచించకు निराश से बाहर आने के लिए నిరాశ నుంచి బయటికి రావడం सब कुछ కోసం अपना भलाई उत्पन्न होता है। అన్ని మన మేలుల కోసమే జరుగుతున్నవి और निराश से बाहर आने के लिए నిరాశ నుంచి బయటికి రావడం కోసం परमेश्वर जो योजना रखा आपके लिए हानिकारक नहीं है। ఏదైతే దేవుడు నీ కోసం ఉద్దేశించి పెట్టాడో అది నీకు హాని చేయదు आमेन। ఆమేన్ अंदर ये पढ़ना आमेन। అందరు చెప్పిన హల్లెలూయా हालेलुया। హల్లెలూయా और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా भजन संगीता 120, हाँ भजन, కీర్తనలో 120 अब भजन संगीता 120 और 1 इस प्रकार से लिखा है। हाँ, भजन संगीता 121 1 आए तक हम लोग देखते हैं। నా శ్రమలో నేను हाँ యెహోవాకు మొరపెట్టి తిని हाँ ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. 121 121 తట్టు నా కన్నులెత్తుచున్నాను हाँ, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును मैं अपने आंखें और पर्वत कर लगाऊंगा, मेरा सहायता कहाँ से मिलेगी। కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును निराश होने वाला నిరాశలో ఉన్న వాళ్ళు और लोगों को और देखता है कि मेरा सहायता के लिए, ప్రజలను చూస్తూ ఉంటారు నాకు సహాయం చేస్తారా అని और निराश में रहने वाला, నిరాశలో ఉన్న వాళ్ళు नौकरी में निराश में रहने वाला, नौकरी कोई देगा बोलकर सोचते हैं। ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం ఎవరైనా ఇస్తారేమో అని వెతుకుతూ ఉంటారు पैसा नहीं मिलने वाला డబ్బులు దొరకని వాళ్ళు और वो क्यों पैसा देगा बोलकर निराश होते हुए दिखते ఎవరైనా हैं। డబ్బులు ఇస్తారా అనేసి నిరాశలో ఉంటారు लेकिन यहाँ लिखा है, ఇక్కడ రాసి ఉంది मैं अपने आंख पर्वत और लगाऊंगा, मेरा सहायता कहाँ से मिलती है। కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును मेरा सहारा, मेरा सहायता करने वाला यहोवा है। నాకు సహాయం చేసేది దేవుడు लोग आपको सहायता करेंगे, లోకంలో ఉన్న వాళ్ళు నీకు సహాయం చేయొచ్చు थोड़े दिन के लिए सहायता करेंगे, కొన్ని రోజుల కోసం సహాయం చేయొచ్చు लोग आपके साथ रहेंगे, లోకంలో ఉన్న వాళ్ళు నీతో ఉండవచ్చు थोड़ा दिन के लिए साथ रहेंगे, కొన్ని రోజుల కోసమే నీతో ఉంటారు लोग आपके 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 बारे में बात करेंगे, ప్రజలు నీతో మాట్లాడుతున్నప్పుడు कुछ दिन भी ही बात करेंगे। కొన్ని రోజులే మాట్లాడతారు वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది मैं अपने आंख को पर्वत और लगाऊंगा, కొండల తట్టు నా मेरा కన్నులెత్తుచున్నాను सहायता कहाँ से నాకు मिलेगी। సహాయం ఎక్కడి నుంచి मेरा వచ్చును सहायता यहोवा की ओर से मिलती है। నాకు సహాయము దేవుడి నుంచే వచ్చును कहाँ से मिलती है। ఎక్కడి నుంచి వచ్చును यहोवा किससे मिलती है। దేవుడి నుంచే వచ్చును मेरा सहारा यहोवा है। నాకు సహాయం చేసేది యెహోవాయే निराश को पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను चिंता ना करिए। చింతించకండి दूसरी बात बोला हूँ, రెండో మాట हर చెప్పాను बात आपके भलाई उत्पन्न होता है। ప్రతి విషయముని మేలు కోసమే జరుగును तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను आप परमेश्वर जो योजना बनाया आपके लिए हानिकारक नहीं है। దేవుడు నీ కోసం ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశము నీకు హానికి చేయదు और चौथी बात बोल रहा हूँ, నాలుగో మాట చెబుతున్నాను मेरा सहारा और मेरा सहायता परमेश्वर की ओर से मिलती है। నాకు సహాయము దేవుడి నుంచే వచ్చును आमीन ఆమేన్ आमीन। ఆమేన్ कौन हमारा सहायता करेंगे। ఎవరు మనకు సహాయం చేస్తారు परमेश्वर हमें सहायता करेंगे। దేవుడు మనకు సహాయం जब చేస్తారు परमेश्वर हमें सहायता करेंगे, ఎప్పుడైతే దేవుడు మనకు సహాయం చేస్తాడో निराश क्यों होना है, ఎందుకు నిరాశ పడాలి क्यों रोना है, ఎందుకు ఏడవాలి क्यों गिड़गिड़ाना है, ఎందుకు బాధపడాలి क्यों चिंता करना है, ఎందుకు చింతించాలి क्यों डरना है। ఎందుకు భయపడాలి नहीं डरने का है। భయపడొద్దు हमारा सहायता మనకు సహాయము यहोवा की ओर से मिलते हैं। యెహోవా నుంచే వస్తుంది पर्वत की ओर मैं अपने आंखें लगाऊंगा, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను मेरा सहाय कहाँ से मिलेगी। నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును बहुत सारे लोग इस प्रकार की चिंता कर रहे हैं। చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు बाजू वाला मर गया, పక్క వాళ్ళు చనిపోయారు हमारा सहायता कहाँ से मिलेगी। నాకు సహాయం ఎక్కడి నుంచి पति వస్తుంది? मर गया, భర్త मेरा చనిపోయాడు सहायता कहाँ से मिलेगी। ఎక్కడి నుంచి వచ్చును? बच्चा मर गया, పిల్లలు చనిపోయారు मेरा सहायता कहाँ से मिलेगी। ఎక్కడి నుంచి వచ్చును? मेरा पति मर गया, భర్త చనిపోయాడు कैसा मेरा सहायता कौन करेगा। ఎవరు నాకు సహాయం చేస్తారు ये मैं बोलना चाहता हूँ, నేను మీకు చెప్పాలను मेरा सहायता यहोवा है। నా సహాయము मैं निराश नहीं हो जाऊंगा, నేను నిరాశలో ఉండను मैं निराश नहीं हो जाऊंगा। నిరాశలో
ఉండను. जब मैं निराश नहीं हो जाऊंगा, ఎప్పుడు నేను నిరాశలో ఉండను, मैं निराश नहीं हो जाऊंगा, నేను నిరాశలో ఉండను. क्योंकि मेरा प्रभु నా దేవుడు मेरा सहायता करेंगे। నా సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. निराश होके मरने का नहीं है, నిరాశలో ఉండి చనిపోవడం కాదు, निराश होके आत्महत्या करने का नहीं है। నిరాశలో ఉండి ఆత్మహత్యలు చేసుకోవడం కాదు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, ये कोरोना बहुत महामारी बहुत बढ़ रहा है, ఈ కరోనా చాలా పెరుగుతుంది. चिंता नहीं करने का, చింతించకండి, चिंता नहीं करने का, చింతించకండి. किसी भी बातों को चिंता ना करने का। ఎలాంటి విషయాల కోసం చింతించకండి. आपकी भरोसा यहोवा के ऊपर में डालिए। నీ 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 బర- నీ భారం. నీ భారము యెహోవా మీద మోపండి. आमीन। ఆమేన్. चपन हालेलुया। హల్లెలూయా. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. యెషయా 40:29 में इस प्रकार से लिखा है, 40:29 ఇలా రాసి ఉంది. यशायाह पुस्तक और हाँ वचन में लिखा है, సొమ్మసిల్లిన వారికి हाँ బలమిచ్చువాడు ఆయనే, हाँ శక్తిహీనులకు हाँ, బలాభివృద్ధి కలుగజేవాడు वह ఆయనే. तके उनको बल देता है సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, और शक्तिहीन को सामर्थ देता है। శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు अब ఆయనే. तक गए होगा, నువ్వు సొమ్మసిల్లుతున్నావేమో, परिस्थिति को देखते हुए तक गए होगा, నువ్వు పరిస్థితులను చూసి लोगों అలసిపోతున్నావేమో, को देखते हुए तक गए होगा, ఇతరులను చూసి నువ్వు సొమ్మసిల్లుతున్నావేమో, बच्चों को देखते हुए तक गए होगा, నువ్వు పిల్లల్ని చూస్తూ అలసిపోతున్నావేమో, काम करके करके अब तक गए होगा, నువ్వు పని చేసి చేసి అలసిపోయావేమో, किसको प्यार करके तक गए होगा, ఎవరినైనా ప్రేమించి అలసిపోయావేమో, आपको किसको पैसा देकर तक गए होगा, ఎవరికైనా డబ్బులు ఇచ్చి అలసిపోయావేమో, किसको सहायता करते करके अब थक गया होगा। ఎవరికైనా సహాయం చేస్తూ చేస్తూ అలసిపోయావేమో. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, तके उनको बल देने वाला मेरे यीशु, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. वही हमारा सहारा, ఆయనే మనకు సహాయం చేసేవాడు, वही हमारा सहारा, ఆయనే మనకు సహాయం तके చేస్తాడు. उनको बल देता है। అలసిపోయిన వారికి नहीं डरने का है, భయపడొద్దు. शत्रु को देखते डर गया, శత్రువులను చూసి భయపడ్డాడు, उनके तलवार को देखते हुए डर गया। వాళ్ళ తల్వార్లను చూసి భయపడ్డాడు. वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది, परमेश्वर आपके साथ में रहता है। దేవుడు నీతో ఉన్నాడు. और एक बात बोल के बंद करना चाहता हूँ, ఇంకొక మాట చెప్పి నేను బంద్ చేయాలనుకుంటున్నా. बहुत अच्छा बात लिखा है, ఒక మంచి మాట రాసి ఉంది, बहुत अच्छा बात लिखा है। మంచి మాట రాసి ఉంది. इसलिए और अब परमेश्वर कह रहा है, అందుకే దేవుడు చెబుతున్నాడు, गिद्योन से कह रहा है, గిద్యోనుతో చెప్తున్నాడు, शूरवीर सुरामान। పరాక్రమశాలి. हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ, నేను మీకు तू చెప్పాలనుకుంటున్నా, ताकत वाला है, నువ్వు బలవంతుడివి, तू ताकत वाला है। నువ్వు वो బలవంతుడివి. ताकत वाला नहीं है, ఆయన బలవంతుడు కాదు, लेकिन उसको ताकत वाला बोल रहा है। కానీ ఆయన బలవంతుడు అని मैं చెప్తున్నాడు. बताना चाहता हूँ, నేను మీకు చెప్తున్నాను, परमेश्वर भविष्यवाणी कर रहा है, దేవుడు ఆయనకు ప్రవచిస్తున్నాడు, आप तू बलवान व्यक्ति है, నువ్వు బలవంతుడివి, पराक्रमशाली बलवान बोल रहा है, నువ్వు పరాక్రమశాలి, నువ్వు బలవంతుడివి, तो तू शूरवीर सुरामान है। పరాక్రమశాలి. हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, तू पराक्रमशाली बोल रहा है, నువ్వు బలవంతుడివి అని చెబుతున్నాడు. वचन में लिखा है। వాక్యంలో రాసి बहुत ఉంది. अच्छा बात मैं बोलना चाहता हूँ, మంచి మాట చెప్పాలనుకుంటున్నా. और थकना नहीं, అలసిపోవద్దు, थकना नहीं। అలసిపోవద్దు. और एक बात बोलकर मैं बंद करूंगा, ఇంకొక మాట చెప్పి నేను బంద్ यशायाह नबी की చేస్తాను. 61 का 7 में इस प्रकार से लिखा है। యెషయా 61:7 వచనంలో ఇలా రాసి ఉంది, हाँ 61 का 7। మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. हाँ, पर वहां लिखा, अपने अपमान के लिए आपको अब सब कुछ मिल जाएगा। నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించెదవు. कोई आपको निंदा किया, ఎవరైనా నిన్ను నిందించారా, कोई अपमान किया, ఎవరైనా నిన్ను कोई నిందించారా, आपके बारे में गलत बोला, ఎవరైనా నీ కోసం తప్పుగా మాట్లాడారా, चिंता मत करिए। బాధపడకండి. और मैं 6 बात बोला हूँ, 6 మాటలు చెప్పాను. निराश के ऊपर में विजय प्राप्त करने के लिए, నిరాశ మీద విజయాన్ని పొందడం और కోసము, निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద విజయాన్ని పొందడం కోసము चिंता ना करने का है। చింతించకండి. निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద విజయాన్ని పొందుకోవడం కోసము सब कुछ अपने भलाई उत्पन्न होता అన్ని है। విషయాలు నీ మేలుకై జరుగును. निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద విజయాన్ని పొందడం కోసము आपके लिए जो परमेश्वर ने योजना रखा वो हानिकारक नहीं है। దేవుడు నీకు ఏదైతే ఉద్దేశించి పెట్టాడో అది నీకు హాని చేయదు. और वो तो बोल रहा हूँ, निराश के ऊपर में विजय प्राप्त करने के लिए నిరాశ మీద విజయాన్ని పొందడం కోసము और आप परमेश्वर की ओर से आपके सहायता मिलती है। దేవుడి నుంచి నీకు సహాయం దొరుకును. निराश के ऊपर में विजय प्राप्त
प्राप्त करने के నిరాశ लिए మీద విజయాన్ని పొందడం కోసము कि तकलीफों को बल देने वाला वो ही है। సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే निराश के ऊपर में विजय प्राप्त करने के लिए, నిరాశ మీద విజయాన్ని పొందడం आपके కోసము अपमान के लिए आपका सब कुछ, आपका इज्जत और गौरव मिलेगा। నిన్ను ఎవరైతే నిందించారో వాళ్ళు నిన్ను గౌరవిస్తారు। वही परमेश्वर की इच्छा है। ఇదే దేవుని చిత్తమై ఉంది। निराश मत हो जाइए, నిరాశ పొందకండి, मत मर जाइए, చనిపోకండి, चिंता ना करिए, చింతించకండి। सब कुछ आपका भलाई उत्पन्न होता అన్ని है। నీ మేలు కోసమే జరుగుచున్నవి। परमेश्वर आपको आशीष दे। దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక। सर्वशक्तिमान परमेश्वर, పరిశుద్ధుడానికి ఎంత వందనాలు, धन्यवाद देता हूँ। నీకు వందనాలు सुंदर చెల్లిస్తున్నాను। मौका अपने जीवन में ఇంత दिया। మంచి సమయం నాకు सारी ఇచ్చినందుకు बीमारी, परेशानी, तकलीफ को हटाइए। ప్రతి పరిస్థితి నుంచి కాపాడండి, ప్రతి అనారోగ్యం నుంచి కాపాడండి। हमारी प्रार्थना सुनते धन्यवाद देते हैं। ప్రభువా నా ప్రార్థన విన్నందుకు हर వందనాలు। प्रकार के बंधन को यीशु के नाम से मैं तोड़ देता हूँ। ప్రతి బంధన యేసు నామములో విడుదల కలుగును గాక। हर प्रकार के बंधन से छुटकारा मिलने पाए। ప్రతి బంధన నుంచి విడుదల కలుగును గాక। हर एक व्यक्ति को तू आशीष दे, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు आशीष के कारण बनाइए। ప్రభువా, ఆశీర్వదించబడును हर గాక। प्रकार के अंधकार का शक्तियों को मैं तोड़ देता हूँ। ప్రతి చీకటి నుంచి విడుదల కలుగును గాక। कोरोना से छुटकारा हो, కరోనా నుంచి విడుదల కలుగును గాక। विपत्तियों से छुटकारा हो, ప్రభువా, విపత్తుల నుంచి విడుదల కలుగును గాక। समस्याओं से छुटकारा हो। సమస్యల నుంచి విడుదల కలుగును గాక। हमारी प्रार्थना सुनते धन्यवाद देते हैं। ప్రభువా, నా ప్రార్థన విన్నందుకు వందనాలు। यीशु के नाम से मांगते हैं। యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్। ఆమేన్। మా తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించుగాక।